అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నరేంద్ర మోడీ గారి 3.0 రూలింగ్ స్టార్ట్ అయ్యి అవగానే తగ్గేదేలే అంటూ తమ కొత్త విదేశాంగ విధానంతో చైనాకు బిగ్ స్ట్రోక్ ఇచ్చారు. టిట్కు టాట్ బిగ్ ఆన్సర్, మేము 100% ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతాం ఇకపై అని చైనా డ్రాగన్ కనుగుడ్లు వెల్లుకు వచ్చేలా క్లారిటీ ఇచ్చారు. చైనాకు ఇచ్చిన ఈ స్ట్రోక్ ఏమిటి, ఎందుకు ఇచ్చారు, చైనా ఏం చేసింది అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మన చుట్టూ ఉన్న 7 దేశాల అధినేతలను ఆహ్వానించిన విషయం మీకు తెలిసిందే కదా. వారెవరంటే శ్రీలంక, మాల్దీవ్స్, సీసెల్, బంగ్లాదేశ్, మారిషస్, నేపాల్, భూటాన్ల అధినేతలు. ఈ 7 దేశాల్లో మాల్దీవ్స్ దేశం అనగానే మనకు కలుక్కుమంది కదా. ఎందుకంటే మాల్దీవ్స్ తో భారత్ కి గత సంవత్సరం నవంబర్ నుండి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. నవంబర్ కి ముందు మాల్దీవ్స్ కి ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అనే ఆయన ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఇతను భారత్ కి అనుకూలుడు. నవంబర్ లో ఇతను ఓడిపోయి ముయిజు వచ్చాడు. ఇతను ప్రో చైనా ప్రెసిడెంట్. ఇతను ఇండియా అవుట్ అన్న స్ట్రాటజీతో ఎలక్షన్స్ లో గెలిచాడు. సరే ఫ్రెండ్, ఈ గొడవంతా మీకు తెలిసిందే అనుకోండి. భారత్ తో శత్రుత్వాన్ని, చైనాతో మిత్రుత్వాన్ని ఇతడు ప్రదర్శించాడు. ఇది కూడా మీకు తెలిసిందే. కానీ ఇతడిని కూడా 7 దేశాల్లో ఒకరిగా మోడీ 3.0కి ఆహ్వానించారు. పాకిస్తాన్ ని మాత్రం ఆహ్వానించలేదు. పాకిస్తాన్ భారత్ కి నికార్సైన శత్రువు కాబట్టి ఆహ్వానించలేదు అనుకుందాం. మరి ముయిజు కూడా అలాగే మొదట వ్యవహరించాడు కదా. ఇతడిని ఎందుకు ఆహ్వానించినట్టు అంటే, మొదట అలా ప్రవర్తించిన ఇతను, ఇతనితో పాటు ఇతని మంత్రులు చాలా మంది వరుస పెట్టి సారీ చెప్పారు. మాది టూరిజంతో బతికే దేశం కాబట్టి టూరిస్టులను రాకుండా ఆపకండి అని ఏడ్చారు. అప్పుల్లో ఉన్నాం, ఆదుకోమని వేడుకున్నారు. భారత్ కూడా రీసెంట్ గా 420 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా ఇతరత్ర సాయం చేసి ఆదుకుంది. సో ఆహ్వానించకూడనంత ఎనిమిటి 2 దేశాల మధ్య లేకుండా పోయింది. ముయిజు అండ్ మాల్దీవ్స్ భారత్ ముందు వెనక్కి తగ్గారు కాబట్టి ఈ విధంగా మళ్లీ సాన్నిహిత్యం ప్రారంభమైంది. భారత్ ఎప్పుడూ తనంత తానుగా ఎవరిపైనా అఫెన్స్ కి వెళ్లదు. చాలా ఉత్తమమైన సహనశీలతని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇది భారత్కు సంబంధించి అన్ని కాలాలలోనూ ఉంది. మోడీ గారి కాలంలో కూడా ఇదే విధానం కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఎవరైనా మనపైకి అఫెన్స్ కు వచ్చి మనల్ని డిఫెన్స్ లోకి నెడితే మోడీ గారి ప్రభుత్వం మాత్రం ఊరుకోదు. టిట్ ఫర్ టాట్ అంటుంది. అనడానికి క్షణం సందేహించదు. ఈ 10 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ తో, చైనాతో తలపడిన తీరు మనం చూసిందే కదా. నేను అడిగేస్తే అదరాలి అధికార పీఠం, నేను ఎదురొస్తే బెదరాలి భేతాల భూతం అన్నట్టు బార్డర్ లో రివర్స్ గేర్ వేసి ఈ దేశాలతో రివెంజ్ గేర్ లోనే ఆన్సర్ ఇచ్చింది. దేశంలోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఏ విధంగా ఎత్తులు జిత్తులు వేస్తూ అధికారం కోసం ప్రజలను పావుల్లా చేసి చెస్సాడుకుంటారో అదే విధంగా జియోపాలిటిక్స్ లో దేశాల మధ్య గేమ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇలాంటి నక్కజిత్తుల గేమ్ ఆడటంలో చైనా ఎక్స్పర్ట్ అని మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. నెహ్రూ గారు కొత్తగా ప్రధానమంత్రి అయ్యి కళ్ళు తెరిచి తెరవక ముందే నార్త్ లో అక్సై చిన్ను ఆక్రమించి రోడ్డు వేసుకుంది చైనా. లడాక్ నుండి అరుణాచల్ ప్రదేశ్ దాకా అనేక ప్రాంతాల్లో బార్డర్ ని దాటి ముందుకు వచ్చి ఇదంతా మాదే అని పేచికి దిగింది. మీకు ఇదంతా చెప్పేదేముంది ఫ్రెండ్స్. చైనా మన భూభాగంలోకి దూరి వచ్చేందుకు తన డ్రాగన్ తోకను లోపలికి తోయడానికి శతతా ప్రయత్నిస్తూనే ఉంటుంది అనేది కూడా మీకు తెలిసిందే కదా. చైనా ఎంత విచిత్రంగా ప్లాన్స్ వేస్తుందంటే దీని గురించి ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇక్కడ వినండి. చాలా చిన్న స్టోరీ. మా సిటీలో ఒక భూ ఆక్రమణదారు ఉన్నాడు. వీడు ఎక్కడ కంచెవిన భూమి ఉందా అని వెతుకుతూ ఉంటాడు రోజు. అలాంటిది ఎక్కడైనా కనబడింది అనుకోండి, ఆ ప్లేస్ లో రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా చైరు వేసుకుని ఓ 10-15 రోజులు కూర్చుంటాడు. తనతో పాటు 10 మందిని కూర్చోబెట్టుకుని ఏదో ఒక క్యారమ్ బోర్డు లాంటి ఆట ఆడుతూ ఉంటాడు, చెస్ లాంటి ఆట ఆడుతూ ఉంటాడు. తర్వాత 15 రోజులు ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఈ ల్యాండ్ నాదే అని రిజిస్టర్ ఆఫీస్ కి వెళతాడు. ఓసారి మా ఎమ్మెల్యే ల్యాండ్ కి కూడా వీడు ఎసరు పెట్టాడు. ఈ విధంగానే మ్యాటర్ మర్డర్స్ దాకా వెళ్ళింది. వీడొక పెద్ద రౌడీ షీటర్ కాబట్టి వాడు అలా సాగించుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇక్కడ అచ్చంగా వీడిలాగే చైనా కూడా చేస్తూ ఉంది. మన అరుణాచల్ ప్రదేశ్ కి చైనా తన పేర్లను పెట్టింది. మొదట తన పేర్లను పెట్టి ఆ తర్వాత అరుణాచల్ నాదే అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ మనది, ఇది తిరుగులేని నిజం. 1913, 1914 సంవత్సరాలలో బ్రిటిషర్స్ సిమ్లాలో ఓ మీటింగ్ ని ఏర్పాటు చేసి భారత్ చైనాల మధ్య 550 కిలోమీటర్ల ఒక సరిహద్దు రేఖను గీచారు. దీని పేరే మెక్ మోహన్ రేఖ.
దీని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగంలోకి వచ్చింది. 1947 దాకా సైలెన్స్ గా ఉన్న చైనా 1947లో ఈ రేఖకు మా అంగీకారం లేదు అని తిరస్కరించింది. 1962లో చైనా భారత్లకు యుద్ధం జరిగినప్పుడు కాళ్లకు షూసు కూడా లేని, తుపాకుల్లో తుప్పుపట్టిన బుల్లెట్లు ఉన్న సైన్యాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ గారు యుద్ధానికి పంపడం జరిగింది. దీనివల్ల చైనా సైన్యం మన వారిని వెనక్కి నెడుతూ బార్డర్ దాటి చాలా లోపలికి వచ్చారు. మన వారిని చాలా మందిని బందీలుగా చేసుకున్నారు. కానీ తర్వాత జరిగిన శాంతి ఒప్పందంలో మన వారిని విడిచిపెట్టి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. దీంతో అరుణాచల్ ఎప్పటిలాగే మన భూభాగంలోనే కంటిన్యూ అయ్యింది. తర్వాత చైనా వాడికి అనిపించింది, అరే అరుణాచల్ ని పనిలో పనిగా అప్పుడే ఆక్రమిస్తే అయిపోయేదిగా అని. దీంతో అప్పుడు అరుణాచల్ మాదే అనడం మొదలుపెట్టింది. అందుకు ఓ నక్కజితుల ప్లాన్ కూడా ప్లే చేయడం మొదలుపెట్టింది. 2017లో ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాలకు పేర్లను మార్చి చైనీస్ పేర్లు పెట్టింది. తర్వాత 2021లో బరి తెగించి ఏకంగా 21 ప్రాంతాలకు పేర్లు మార్చి చైనీస్ పేర్లు పెట్టింది. ఈ 2 సార్లు భారత ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది ఇలా పేర్లను మార్చడం పైన. 2023లో చైనీస్, టిబెటన్, పిన్యిన్ భాషల్లో అరుణాచల్కి చెందిన 11 ప్రాంతాలను చైనా సివిల్ అఫైర్స్ మినిస్ట్రీ గుర్తించినట్టుగా కూడా ప్రకటించింది. బరితెగింపు అంటే ఇదే మరి. టిబెట్, తైవాన్, లడాక్, అరుణాచల్ ప్రదేశ్ అన్ని నాదే అంటుంది చైనా. దీని దురాశకు అంతే లేదు. ఇంతవరకు చైనాతో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇలా కొనసాగుతూ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో 90,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం మాదే అని అడ్డంగా వాగుతూ ఉన్న చైనాను ప్రధాని మోడీ గారు, జైశంకర్ మాస్టర్ గారు తదితరులు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మోడీ గారి 3.0 సర్కారు స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఇలాంటి విషయాలపై భారత్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో అందరికీ తెలియజేయాలి కదా. సాధారణంగా భారత్ కావాలని ఎవరి ముక్కులోనూ పుల్లను దూర్చి చూడదు. వాళ్ళు తుమ్మితే, దగ్గితే చూసి ఆనందించాలి అనుకోదు. కానీ చైనాతో మామూలుగా ఉండదుగా, గట్టిగానే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు మన వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ మాదే, మాకే దానిపైన అన్ని హక్కులు ఉన్నాయి అని చైనా ముందు వాదనకు దిగడం కంటే చైనా డ్రాగన్ తోక కట్ చేస్తూ వెళ్లితే బాగుంటుంది కదా అన్న న్యూ స్ట్రాటజీకి వచ్చారు. అది లెక్క. ఇప్పుడు మన వాళ్ళు టిబెట్ లోని ప్రాంతాలకు మన భారతీయ పేర్లను పెట్టాలని యోచిస్తున్నారు. ఏకంగా 30 టిబెట్ ప్రాంతాలకు టిబెట్ పేర్లను మార్చాలని నిర్ణయించింది. పేర్లు మార్చడానికి ఏముంది, మార్చేయొచ్చు. మా ఊరి రౌడీగాడు కంచలేని ప్లేసులో 15 రోజులు కూర్చుని 16వ రోజు ఇది నాదే అని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు దేనికైనా పేర్లు పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్టు మనం పిలుచుకుంటే ఎవడికేం బాధ. అయితే భారత్ టిబెట్ పేర్లనేదో ఆషామాషిగా తమాషాకి మార్చడం లేదు. టిబెట్ లోని ఏ 30 ప్రాంతాలకు మన వాళ్ళు పేర్లు మార్చాలి అనుకుంటున్నారో ఆ 30 ప్రాంతాల ప్రజలకు తమ ప్రాంతాలను చైనా పేర్లతో పిలవడం అస్సలు ఇష్టం లేదు. స్థానికుల గట్టి మద్దతుతోనే ఇలా పేర్లను మార్చడానికి రెడీ అయ్యింది భారత్. దీనికి చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది పక్కకు పెడితే మన ప్రధాని మోడీ గారి 3.0 కొత్త ప్రభుత్వం స్ట్రాటజీ ఎలా మార్చింది అనేది ఇక్కడ చూడండి. బెదిరిస్తే ఖండించడం, అపీల్ చేసుకోవడం లేదు. ఇకపై కరెక్ట్ గా డ్యూటీ చేస్తే 2 నిమిషాల్లో కేసు సాల్వ్ చేయొచ్చు అంటూ దెబ్బకు దెబ్బ తీయడం, టిట్ ఫర్ టాట్ స్ట్రాటజీలని ప్లే చేయాలి అనుకుంటున్నారు. ఎదురుగా ఉన్నది ఎవడైనా సరే నీ అబ్బ తగ్గేదేలే అన్నట్టు లేదా? అంటే ఒక పవర్ఫుల్ కంట్రీ, ఒక లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ, హైయెస్ట్ ఎకానమీ కంట్రీ ఏదో ఓ దేశం బెదిరిస్తుంది అని బేరమనడం ఏమిటి? ఎవరికో అపీల్ చేసుకోవడం, ఖండించడంతో సరిపెట్టుకోవడం ఏమిటి? అసలు మన దేశం లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ వైపు వాడు అసలు చూడడానికే వణికిపోవాలి. ఇది స్ట్రాటజీ. భారత్ నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1 కావాలి అంటే డిఫెన్స్ లో కాదు ఉండాల్సింది, అఫెన్స్ లో ఉండాలి. ఈ విధమైన విదేశాంగ విధానాన్ని ఈసారి భారతదేశం ప్రదర్శించబోతోంది అన్నది ఇక్కడ స్పష్టం అవుతుంది కదా ఫ్రెండ్స్. భారత్ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పుకోవడానికి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకే నీకు మా ప్రాంతాలకు పేర్లు పెట్టడానికి అంత మోజుగా ఉంటే నాకు నీ ప్రాంతాలకు పేర్లు పెట్టడానికి అంతకంటే మోజుగా ఉంటుంది అని టిబెట్కు పేర్లను పెట్టబోతోంది భారత్. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.